అష్ట వినాయక క్షేత్రాల్లో ఆఖరిది రంజన్గావ్. ఇక్కడ స్వామివారు మహాగణపతిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడి స్వామిని సాక్షాత్తు పరమశివుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ స్వామివారి దర్శనం సకల పాపహరణం అంటారు. త్రిపురాసురులను సంహరించడానికి ముందుగా పరమశివుడు ఈ క్షేత్రానికి విచ్చేసి విజయసిద్ధి కోసం వినాయకుణ్ణి ప్రార్థించాడని భక్తులు విశ్వసిస్తారు. అంతట గజాననుడు 20 చేతులతో 10 శిరస్సులతో మహాగణపతి రూపంలో ప్రత్యక్షమై స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. అటువంటి విశిష్టమైన స్వయంభూ మహాగణపతి క్షేత్రమే రంజన్గావ్. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలోని ఈ వినాయకుడి నిలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. ప్రస్తుతం కనిపించే సింధూర మహాగణపతి స్థానంలో 20 చేతులు 10 శిరస్సులు ఉన్న విగ్రహం ఉండేదట. అయితే అది ఉగ్రరూపంలో ఉండడంతో దాన్ని భూస్థాపితం చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో కూడా సూర్యకిరణాలు దక్షిణాయన కాలంలో నేరుగా స్వామివారిపై పడతాయి. సాక్షాత్తు పరమశివుడే తన పుత్రుడైన వినాయకుణ్ణి ప్రార్థించాడు కాబట్టి ఈ రంజన్గావ్ను మహామహిమాన్వితమైనదిగా శక్తిమంతమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. తమ పాపాలను పరిహరించమని వేడుకుంటారు. संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव. ఈ అష్ట వినాయక క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో వాటిని ఎలా దర్శించుకోవాలో ఓసారి చూద్దాం. పూణే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. పూణే లేదా ముంబై నుంచి ఈ 8 ఆలయాలను ఒకేసారి దర్శించుకునే సౌకర్యాన్ని మహారాష్ట్ర టూరిజం శాఖతో పాటు వివిధ ప్రైవేట్ పర్యాటక సంస్థలు కల్పిస్తున్నాయి. పూణే నుంచి అష్టవినాయక క్షేత్రాలకు విడివిడిగా బస్సు సౌకర్యం కూడా ఉంది. ఆ పార్వతీ తనయుడు సకల భక్తకోటిని చల్లని చూపులతో కరుణిస్తాడని ఆశిస్తూ నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.